TFI Panisa reporting, sir. Kaleja cinema re-release అవుతుంది, sir. Kaleja bookings open and theaters going houseful, sir. I want to go right now, sir. This time I want to give box office success to the Kaleja cinema, sir. TFI Panisa going, sir. Namah Shivaya. హాయ్ నమస్తే. సినిమా అనేవి హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. హిట్ అయిన సినిమానేమో రిపీట్లో చూస్తాం, ఇక ఫ్లాప్ అయిన సినిమానేమో ఒకసారి చూసి మర్చిపోతాం. కానీ ఒక సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అని ఇప్పటికీ చాలామందికి అర్థం కాని ప్రశ్నను తీసుకొచ్చిన సినిమానే కలేజా అనే సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్కే కాదు, ఒక జనరల్ ఆడియన్స్కి కూడా ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అందించే సినిమా. ఈ సినిమా మొత్తంలో మహేష్ బాబు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. అందుకే ఈ సినిమా ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఒక క్లాసిక్ మూవీ. కలేజా చూడని వాళ్ళకి ఈ సినిమా ఎవరికైనా చూపించి ఈ సినిమా ఫ్లాప్ అంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే 2010లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా నచ్చడం కాదు కదా, కనీసం ఎవరికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. హీరో దేవుడేంటో, ఏమనుకుంటే అది జరగడమేంటో ఫస్ట్ టైం థియేటర్లో చూసిన వాళ్ళకి కొంచెంలో కొంచెం కూడా అర్థం కాలేదు కదా, అర్థం చేసుకోలేకపోయాం అప్పుడు. కానీ ఇప్పుడు ఈ సినిమాని ఒక అద్భుతం, ఒక క్లాసిక్ అని పొగుడుతున్నారు. ఈ సినిమాని సరిగ్గా గమనిస్తే ఈ సినిమా స్టోరీ మనిషికి దేవుడి పర్పస్ ఆయన డెఫినేషన్ తెలిపేదే కలేజా సినిమా స్టోరీ. అయితే ఈ సినిమాని ఇష్టపడే వాళ్ళందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కలేజా సినిమా ఫ్యాన్స్ కి ఈ సినిమా రీ రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా టికెట్స్ బుకింగ్ లో కూడా ఫుల్ స్పీడ్ చూపిస్తుంది త్రివిక్రమ్ కలేజా. అయితే ఈ సినిమా అప్పుడు నచ్చకపోవడానికి ఇప్పుడు ఇంతలా నచ్చడానికి కారణం ఏంటంటారు? వాట్ వెంట్ రాంగ్? మనకి తెలిసిన కొన్ని కారణాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ఈ సినిమా ఫ్లాప్కి ఫస్ట్ రీజన్ జాన్రా. మీరు అనొచ్చు, జాన్రా వల్ల ఫ్లాప్ అవడం ఏంటి బ్రో అని. సినిమా జాన్రా ఇంకా కాన్సెప్టే మనిషే దేవుడు, సాయం చేసినోడే దేవుడు, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది కదా అని. కానీ ఏ సినిమానైనా ఫస్ట్ డిఫైన్ చేసేదే జాన్రా. ప్రతి సినిమాకి ఒక్కొక్క జాన్రా ఉంటుంది. కానీ కలేజా సినిమాని ఏ జాన్రా సినిమాని డిఫైన్ చేయాలి? కామెడీ ఎంటర్టైనర్, మాస్ కమర్షియల్ ఫిలిం, లేదా ఫిలాసఫీ మూవీ, ఆర్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, లేదా ఫ్యాంటసీ ఫిలిం. ఇలా ఈ జాన్రాస్ అన్ని టచ్ చేసి ఒక మల్టిపుల్ జాన్రా ఫిలింగా ఒక కొత్తగా ఉండే సినిమానే కలేజా. అయితే 2010లో సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని సినిమా తీశారు. ఆడియన్స్ కూడా చాలా కొత్తగా అనిపించి సినిమాని ఫ్లాప్ చేశారు. సినిమాలో మల్టిపుల్ జాన్రా ఉండేసరికి ఆడియన్స్ ఏ ఎమోషన్ కి కనెక్ట్ అవ్వాలో తెలియక సినిమా చూసిన వాళ్ళని సినిమా ఎలా ఉందిరా అని అడిగితే టాక్సీ డ్రైవర్ అంటాడు, దేవుడు అంటాడు, రాజస్థాన్ వెళ్తావు, నేను దేవుడిని కాదంటావు, 534 మందిని కాపాడతావు అంటావు, నేను దేవుడిని అయితే నువ్వు చచ్చిపోవాలంటావు, ఇది బతకాలంటావు. ఇలా ఈ సినిమా చూసిన ప్రతి ఆడియన్స్కి డౌట్తోనే ఈ సినిమా అర్థం కాక సినిమా థీమ్ని అర్థం చేసుకోలేక మొత్తానికి ఫ్లాప్ టాక్ అయితే బయటకైతే వచ్చింది. నెంబర్ 2, మెయిన్ ప్లాట్. అసలు ఈ సినిమా మెయిన్ ప్లాటే మన స్వార్థం గురించి కాదు, పక్కనోడి మంచి తలిస్తే దేవుడే హెల్ప్ చేస్తాడు, దేవుడంటే సాయం అని చెప్పే కథే కలేజా సినిమా ప్లాట్. ఈ ప్లాట్ ని సరిగ్గా ఆలోచిస్తే చాలా డెప్త్ ఉంటుంది. ఈ ప్లాట్ ని రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రజెంట్ చేయడంలో 100కి 200% సక్సెస్ అయితే అయ్యారు. కానీ అప్పటి ఆడియన్స్ కి తగ్గట్టు డైరెక్షన్ ని, వాళ్లకు అలవాటైన స్క్రీన్ ప్లేతో కాకుండా మల్టిపుల్ జాన్రాతో ఉండేసరికి అర్థం కాక సినిమా ఫ్లాప్ అయితే అయ్యింది. అయితే సినిమాలో హీరోని దేవుడిగా చూపిస్తారు. అందరూ మహేష్ ని దేవుడా దేవుడా అంటారు, నువ్వే కాపాడాలి, నువ్వు కాపాడటానికే వచ్చావు అంటారు. కానీ హీరో చేసే పనులు, మాట్లాడే డైలాగులు చాలా కామెడీగా ఉంటాయి. ఆడియన్స్ అందరూ అసలు హీరో దేవుడేంట్రా అనే ఒక సెటరికల్ జోక్తో ఆడియన్స్ సినిమాకి సీరియస్గా తీసుకోకుండా చాలా సిల్లీగా తీసుకుని సినిమాని ఫ్లాప్ అయితే చేశారు. నెంబర్ 3, స్క్రీన్ ప్లే. కలేజా సినిమా స్క్రీన్ ప్లే కన్సిస్టెంట్గా ఉండదు. అప్పటి ఆడియన్స్ చూసిన సినిమాలు వాళ్ళకు అలవాటైన స్క్రీన్ ప్లేతో కాకుండా కలేజా సినిమా స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ఒక సీరియస్ విషయాన్ని సీరియస్గా చెప్పాలి, లేదా కామెడీగా చెప్తే కామెడీగా తీసుకుంటారు. కానీ కలేజా సినిమాను సీరియస్గా చూడాలా లేదా కామెడీగా తీసుకోవాలో ఆడియన్స్కి కూడా అర్థం కాలేదు. అయితే నార్మల్గా కలేజా సినిమా స్టోరీ ఏంటి? హీరో టాక్సీ డ్రైవర్, రాజస్థాన్ వెళ్తాడు, ఒక విలేజ్కి వెళ్ళి ఒక్కొక్కరిగా చనిపోతున్న మనుషుల ప్రాణాలు కాపాడాలి. అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, వెనక ఎవరుండి చేస్తున్నారు? సినిమాలో ఈ సీన్స్ అన్ని చాలా థ్రిల్లింగ్గా కాకుండా కామెడీ టోన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది అప్పటి థియేటర్స్లో చూసిన ఆడియన్స్కి ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. నెంబర్ 4, మహేష్ బాబు. ఇప్పుడంటే మహేష్ బాబు కామెడీ టైమింగ్ అంటే పడి చూస్తున్నాం. కానీ కలేజా టైం వరకు మహేష్ అంటే రొమాంటిక్, పంచ్ డైలాగ్స్, యాక్షన్, ఇంటెన్సిటీ అండ్ క్యూట్. అప్పటిదాకా మహేష్ని ఆడియన్స్ అలాగా చూసి కలేజాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ సెటరికల్గా చూసి, అది కూడా కలేజా లాంటి స్టోరీలో చూసి మహేష్ బాబు డైలాగ్ని, సీన్ని ఏది సీరియస్గా ఏది కామెడీగా తీసుకోవాలో అప్పటి ఆడియన్స్కి కూడా అర్థం కాలేదు. నెంబర్ 5, ఎక్స్పెక్టేషన్స్. కలేజా రిలీజ్ అయింది 2010లో.
ఏ స్టార్ హీరో సినిమాకైనా కామన్గా ఉండేది ఎక్స్పెక్టేషన్స్. కానీ అప్పటికే మహేష్ బాబు సినిమా రిలీజ్ అయ్యి 3 years అయితే అవుతుంది. కలేజా టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూసి ఫుల్ హైప్తో ఆడియన్స్ ఫుల్ పవర్ఫుల్ మాస్ ఫిలిం అని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళారు. సినిమా చూసిన ఆడియన్స్కి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు, మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. సేమ్ రీజన్ వల్ల కూడా సినిమా ఫ్లాప్ అయింది. సరే, ఇన్ని మైనస్లు ఉన్న సినిమా ఇప్పుడు క్లాసిక్గా మారటానికి అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు అని ఆలోచించే వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్, టైం. సినిమా రిలీజ్ టైంకి ఎవరికీ నచ్చలేదు. తర్వాత తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. చాలా కొత్త కొత్త కాన్సెప్ట్ ఫిలిమ్స్ వచ్చాయి. ఆడియన్స్లో కలేజా లాంటి కాన్సెప్ట్, డెప్త్తో కూడిన స్క్రిప్ట్, కామెడీ టైమింగ్, అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా పెరిగాయి. ఓటీటీలు వచ్చాక సినిమా గురించి సంబంధించిన నాలెడ్జ్ చాలా పెరిగింది. దాంతో కలేజా గొప్పతనం ఏంటో అందరికీ అర్థమైంది. అందుకే సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ సినిమా మళ్ళీ మన ముందుకు రిలీజ్ అయితే అవుతుంది. ఇంత మంచి సినిమాను మనందరికీ అందించి 2010లోనే ఇంత డెప్త్తో కూడిన స్క్రిప్ట్ని రెడీ చేసి ఫుల్ ఎంటర్టైనర్గా చేసి మన ముందుకు తీసుకొచ్చిన రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి యాజ్ ఏ ఫిలిం లవర్స్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో మై డియర్ ఆడియన్స్, మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. మన కాన్సెప్ట్ ఇంకా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి టైప్ చేయండి మన ఛానల్, మన ఎంటర్టైన్మెంట్ ఛానల్.